హాయ్, దిస్ ఇస్ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలో ఒక్కడు. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకు వచ్చానండి. సో నైట్ ఎపిసోడ్ రివ్యూ చెప్పలేదు, ఎందుకంటే నాకే ఎపిసోడ్ చాలా బోరింగ్ అనిపించింది. అందుకే ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మొన్న మణికంఠ వీడియో కన్నా ముందే చెయ్యాలి నేను, సో కొద్దిగా ఆలస్యమైంది. కానీ నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చెయ్యాలని నేను అనుకున్నాను. సో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా రివ్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. దయచేసి కామెంట్ చేయండి. వీడియోని స్టార్ట్ చేద్దామండి. ఈరోజు వీడియో వచ్చి ఆడపులి అని చెప్పుకుంటున్న ఒక వేరే గేమ్ని కాపీ కొడదాం అనుకుంటున్న ఒక మనిషి కోసం చెప్పుకుందాం. ఈరోజు ఆవిడ పేరు సోనియా. సీజన్ 8 లో ఆడపులి అని తనకు తానే బిరుదిచ్చేసుకొని తెగ మురిసిపోతుంది తన. సో తన కోసం మాట్లాడుకుందాం. సో ముందుగా సోనియా కాపీ కొడుతున్న కంటెస్టెంట్ మన బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ అయిన నిజంగా రియల్ ఆడపులైన బిందు మాధవి. సో బిందు మాధవిని ఈవిడ్ని కాపీ కొట్టడానికి వచ్చినట్టుగా అనిపించింది. సో ఇది డే 1 నుంచి కనబడ్డది మనకి. ఈవిడ రాత్రి ఒక డిస్కషన్ జరిగిందండి. సో దాంట్లో ఏంటంటే నిఖిల్ నిన్న జరిగిన ఎపిసోడ్ లో తన క్లాన్ లో తీసుకోమని అందరినీ ఆదేశించాడు బిగ్ బాస్. సో అందరూ అయిపోయిన తర్వాత లాస్ట్ కి తనే మిగిలింది, తన ఒక్కరితే మిగిలింది. ఆ ఆప్షన్ కూడా నిఖిల్గా మిగిలింది కాబట్టి నిఖిల్ క్లాన్ లో తీసుకున్నాడు. సో నిఖిల్ కొన్ని చెప్పినట్టుకున్నాడు, అవన్నీ కట్ చేశారు. సో ఈవిడ చెప్తుంది అనమాట నిఖిల్తో ఫైట్ మస్తు అనిపిస్తుంది అని అంటుంది. ముందుగా ఆవిడ ఏమన్నదో చెప్తానండి మీకు. నిఖిల్తో ఫైట్ మస్తు అనిపిస్తుంది, ఆల్మోస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ అందరూ అబ్జర్వ్ చేసినట్టుగా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. తన ఏ విషయంలో ఇనిషియేటివ్ తీసుకుంటారు. నెక్స్ట్ ట్రూ కలర్ ఆఫ్ హిమ్, మనసుల్ని గెలుచుకుంటాడు నాతో ఉంటే, నాతో ఫైట్ చేస్తే. సో తిన్నంట తన క్లాన్ లో పెట్టుకొని ఆడపులి ఒక ఆడపులిని తన టీంలో పెట్టుకొని తను ఎలాగా ఫైట్ చేస్తాడు అని, ఫైట్ చేసి మనసును గెలుచుకుంటాడో అది కూడా తన ఉంటేనే సాధ్యం అవుతుందని చెప్పుకుంటుంది. తనకి ఈవిడ బిరుదిచ్చేసుకోవాలి. అమ్మ సోనియా గారు, మీకు చెప్పాల్సింది ఒకటే, మనం ఎప్పుడు ఆడపులి లేదంటే పులి మేక అని చెప్పి మనం చెప్పుకోకూడదు, అది ఆడియన్స్ చెప్పాలి. సో నీలాగే చాలా మంది బిందు మాధవి తర్వాత వచ్చిన సీజన్ 7 లో అలాగే బిందు మాధవిని చూసి వాతలు పెట్టుకున్నాను, ఏదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నా అన్నట్టుగా నక్కలాగా నువ్వు వాతలు పెట్టుకోవడానికి రెడీ అయిపోయావు. కానీ నీలాగే చాలా మంది ట్రై చేశారమ్మా, కానీ ఎవరి వల్ల కాలేదు. మనం ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్ లో ఒకరి గేమ్ ప్లాన్ ని కౌశల్ లాగా ఆడాలి, లేదంటే సన్నీ లాగా కామెడీ చేసి విన్ అవ్వాలి, లేదంటే అభిజిత్ లాగా అయిపోవాలంటే, ఎవరో అయిపోవాలంటే ప్లాన్ చేసుకుంటే అవదమ్మా. అక్కడ నువ్వు ప్లాన్ చేసుకుని వస్తే ఆ సిచ్యువేషన్ మార్చడానికి ఉన్నాడు బిగ్ బాస్. ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈవిడ అంటుంది అనమాట ఆడపులి అని చెప్పి ఈవిడే బెదిరించేసుకుంది. ఈవిడతో ఫైట్ చేస్తేనే నిఖిల్ గొప్పవాడని చెప్పి ఆడియన్స్ చెప్పారా ఏంటి? నీతో ఫైట్ చేసిన వాళ్ళు, నీతో ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళే విన్నర్ అవుతారని, లేకపోతే వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటుందా లేదా అని చెప్పి, లేదంటే వాళ్ళని గుర్తిస్తారని నీతో చెప్పారా ఏంటి? ముందర నిన్ను గుర్తిస్తున్నారా? ఈ వారం నువ్వు ఉంటావో లేదో అది ఏడు ఫస్ట్. అర్థమైందా? నీకు నువ్వే ఆడపులని చెప్పుకోవడం కాదు, కాపీ కొట్టి బతకడం కాదు, కాపీ కొట్టి గేమ్ ఆడడం కాదమ్మా. ఫస్ట్ మనం నిరూపించుకోవాలి. సీజన్ 7 లో కూడా ఇలాగే ఒక క్యాండిడేట్ చాలా బీభత్సంగా అడవిడి చేసింది. లాస్ట్ గేమ్ ఏందో మీకు తెలుసు. ఆవిడనేమో నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇనయా సుల్తానా. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇనయా సుల్తానా. సో ఏమైంది? హైలైట్ అయ్యింది, సర్వైవ్ అయింది. లాస్ట్కి వచ్చేటప్పటికి బిగ్ బాసే కావాలని ఎలిమినేట్ చేసాడో లేదంటే అసలు నిజంగా ఓటింగ్స్ రాలేదో తెలియదు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి తన ట్రూ కలర్స్ తెలిసిందేమో. ఈ వారం నీ కోసం తెలియకపోవచ్చు, లేదంటే నువ్వు హైలైట్ అయ్యి ఉండవచ్చు, కానీ ఈ ఆడపోలేని వాడడం వల్ల నువ్వే బ్యాడ్ అయ్యావు. నెక్స్ట్ అక్కడ కంటెస్టెంట్ కూడా చెప్తున్నారు, చూడండి గైస్, బాడీ లాంగ్వేజ్ అంటే నువ్వు మురిసిపోతున్నావు. ఫస్ట్ నువ్వు తెలుసుకో అమ్మా సోనియా. అసలు చెప్పాలని సీజన్ 8 లో ఫస్ట్ ఎవరైనా బాగా పాజిటివ్ నెగిటివ్ వచ్చిందంటే నీకే. కొంతమంది పాజిటివ్ గా మాట్లాడి ఉండొచ్చు, 20%, 80% నెగిటివ్ గానే ఉంటున్నారు నీ పట్ల. నెక్స్ట్ ఏంటంటే మన బేబక్ని కావాలని టార్గెట్ చేయడం, వాయిస్ రేజ్ చేయడం, నేను స్క్రీన్ స్పేస్ తీసుకోవడం, ఇవన్నీ బిందు మాధవి చేసి ఏమీ
హైలైట్ అవ్వలేదు. తన ఆట ఆడింది. తను ఆల్రెడీ తమిళ బిగ్ బాస్ లోకి వెళ్ళి రావడం వల్ల, లేకపోతే తనకి బిగ్ బాస్ తెలియడం వల్ల ఆడింది. కానీ తన ఎందుకు విన్ అయిందంటే తన అసలు గేమ్స్ ఏమీ ఆడేది కాదు, వర్క్స్ అవన్నీ నార్మల్ గా చేసేది. కానీ ఎందుకు విన్ అయింది అంటే ఎదరోళ్ళ మీద నోరేసుకుని పడిపోవడం వల్ల, మాట్లాడినవ్వడం ఉండడం వల్ల చాలా మంది అనుకుంటారు దాని ఏంటని చెప్పి. చెప్పాలంటే ఓటీటీ ఓటీటీ అంటే ఓన్లీ 24/7. అంటే చాలా మంది లైవే చూడాలి. కానీ తన కోసమే నామినేషన్ చూసే వాళ్ళు ఉన్నారు. తను ఏ పాయింట్ లేవనెత్తుద్ది అంటే నామినేషన్ టైంలో కాదు, మిగతా టైంలో కూడాను. కానీ తన ఏ పాయింట్ లేవనెత్తుద్దో ఆ పాయింట్ మీదే ఉండేది. అది ఫ్రెండ్ అయినా ఎవరైనా అలాగే ఉండేది. నీలాగా ఫస్ట్ నిఖిల్ వాళ్ళు గ్రూప్ అయిపోయారని, ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని, నెక్స్ట్ నాతో ఫైట్ చేస్తేనే బాగుంటదని, మళ్ళీ ఏదో అన్నారు కదా తనతో ఫైట్ మస్తు ఉంటది, లీడర్షిప్ క్వాలిటీస్ నేను గ్రహించాను అని చెప్పి. నీలాగా అప్పుడొకటి ఇప్పుడొకటి ఏం చెప్పలేదు. తను ఒక మాట చెప్తే దాని మీద ఉండేది. అది శివాతోనైనా సరే, క్లోజ్ ఫ్రెండ్ అయినా శివాతోనైనా, వేరే తన ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకోండి చెప్తున్నాను. సో అలా ఉండేది, పాయింట్ మీదే ఉండేది. ఆ పాయింట్ ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసేది. నీలాగా పాయింట్లు నువ్వు ఆ రోజు కుక్కర్ పని చేయలేదు, లేదంటే వేరేది పని చేయలేదని నీలా సిల్లీ రీజన్స్ చెప్పేది కాదు. ఆ దాన్ని మళ్ళీ తనే బ్రేక్ చేసేది కాదు. ఒక పాయింట్ చెప్పిందంటే ఆ పాయింట్ మీద ఉండేది. కానీ బిందు మాధవికి నీకు నక్కకి నాగలాపానికి ఉన్నంత తేడా ఉందమ్మా. నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోక బిందు మాధవి అని చెప్పి, ఓకేనా? ఆ ఇప్పటికైనా నీ ఆట మార్చుకుంటావని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఈసారి నేను రివ్యూస్ చేయడం కాను అదే, జెన్యున్ గా ఆడే వాళ్ళకి మాత్రమే మీరు ఓట్ వేయండి. సో 1-2 సార్లు ఒకసారి చూడండి. వేరే కంటెస్టెంట్ లాగా ఉందనో, లేకపోతే వేరే ఈసారి కన్ఫర్మ్ గా లేడీ విన్నర్ అవ్వాలి కాబట్టి తను సపోర్ట్ చేద్దాం అని చెప్పి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తే షో అయితే సీజన్ 7 అవుతుంది. చూసారు కదా ఎన్ఆర్ సుల్తానా ఉన్న సీజన్ ఏమైందో, సేమ్ ఈ సీజన్ అలాగే అవుతుంది. సో నువ్వు ఆడ పులి కాదు, నువ్వు పెద్ద నక్కవే. నటరాజ్ మాస్టర్ చెప్తారు కదా నక్క అని చెప్పి, ఆ నక్క ఈ సీజన్ లో ఉన్నట్టుగా అనిపించింది. కాపీలు కొట్టి విన్నర్ అయ్యే రోజులు పోయినాయి. కాపీలు కొడితే విన్నర్ అవ్వరు. ఒక ప్రతి సీజన్ కి ఎవ్రీ సీజన్ లో ఒకే కౌశల్ ఉంటాడు, ఒకే పల్లవి ప్రశాంత్ ఉంటాడు, ఒకే మన అభిజిత్ ఉంటాడు. ఫాలో అయిపోతే సేమ్ అభిజిత్ ని ఫాలో అయిపోతే సేమ్ గేమ్ అభిజిత్ లాగా ఆడేద్దాం అనుకుంటే అవ్వదు, ప్లాన్ చేసినా అవ్వదు బిగ్ బాస్. అలాగే సేమ్ కౌశల్ అయిపోదాం అన్నా అవ్వదు. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్కి ఏదో వచ్చిందని చెప్పి సేమ్ అలాగే మనం ఫాలో అయిపోదాం అంటే అవ్వదు. ఫస్ట్ నీ ఇండివిజువల్ గా నువ్వు ఆడు, గేమ్ ప్లాన్ నువ్వు ఆడు. డిఫరెంట్ గా అనిపిస్తే అప్పుడు బిగ్ బాస్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. డిఫరెంట్ గా అనిపించకుండా ఓల్డ్ కంటెస్టెంట్స్ లాగా ఆడితే ఆడియన్స్ కి బోర్ అనిపిస్తుంది, షో బోర్ అయిపోద్ది, రేటింగ్స్ పడిపోతే తర్వాత ఏమి ఉండదు. ఓకేనా? ఎవ్రీ సీజన్ ఒకే టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్నాడు. బిగ్ బాస్ కూడా ట్రోఫీ ఇద్దామని ఇప్పటికీ అనుకోవడమ్మా. నువ్వు ఇది గ్రహింతే బాగుంటది. అది కూడా ఈ వీక్ నువ్వు ఉంటే గనక. సో దాని మీద కూడా వీడియో చేద్దాం, ఓటింగ్ అనాలిసిస్. ఇదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. నాకు ఏదనిపిస్తే అది చెప్తాను. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.